ఫిల్మ్ న్యూస్. తెలుగు ప్రేక్షకులు ఇతర భాష హీరోలను కూడా ఆదరించడంలో ముందుంటారు. కాలీవుడ్ నుంచి వచ్చిన సూర్య తెలుగు సినిమాల్లో మంచి బ్రాండ్ సాధించగా, ఆయన సోదరుడు కార్తీ కూడా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బలమైన మార్కెట్ నిర్మించుకుంటున్నాడు. డబ్బింగ్ సినిమాల ద్వారా ప్రారంభమైన కార్తీ ప్రయాణం ఇప్పుడు వరుస తెలుగు ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంది. మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్తో సితారా బ్యానర్లో ఒక సినిమా లాక్ అయినట్టు తెలుస్తోంది. బోయపాటి శ్రీనుతో మరో చిత్రం ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. తెలుగు సినిమా ప్రేక్షకులు భాషా సరిహద్దులను మీరి హీరోలను ఆదరిస్తారు. సూర్య తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తమ్ముడు కార్తీ కూడా అదే మార్గంలో ప్రయాణం సాగిస్తున్నాడు. డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రయాణం ప్రారంభించిన కార్తీ ఇప్పుడు స్వయంగా తెలుగు సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. లేటెస్ట్గా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితారా బ్యానర్లో ఒక ప్రాజెక్ట్ లాక్ అయింది. బోయపాటి శ్రీనుతో మరో సినిమా టాక్లో ఉంది. హిట్ 3 కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం సూర్యను మించి తెలుగు ఇండస్ట్రీలో కార్తీకి మంచి స్కోప్ ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయన డబ్బింగ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపు సాధించాడు. ఇప్పుడు ఈ వరుస ప్రాజెక్టులు ఆయనను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తున్నాయి. శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమా థియేటర్స్లో హిట్ అయింది. కానీ టీవీ ప్రసారంలో ఈ సినిమా డిజాస్టర్గా మారింది. ఈటీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా వచ్చిన ఈ చిత్రం కేవలం 1.59 టీఆర్పీ రేటింగ్ మాత్రమే సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్లో ఆదరించిన చిత్రం చిన్న తెరపై మాత్రం నిరాశపరిచింది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సంక్రాంతి సీజన్లో థియేటర్లలో మంచి విజయం సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఇటీవల ఈటీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారమైన ఈ సినిమా బుల్లితెరపై పూర్తి వ్యతిరేక ఫలితాలు ఇచ్చింది. కేవలం 1.59 టీఆర్పీ రేటింగ్తో డిజాస్టర్గా నిలిచింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర్లు నిర్మించారు. థియేటర్ విజయం తర్వాత టీవీలో ఇంత తక్కువ రేటింగ్ రావడం శర్వానంద్ అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లలో ఆదరించిన చిత్రం చిన్న తెరపై ఎందుకు విఫలమైందనేది చర్చనీయాంశమైంది. సందీప్ కిషన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్పేట సినిమా నుంచి సూపర్ గ్లిమ్స్ విడుదలైంది. ఈ గ్లిమ్స్లో సందీప్ పవర్ఫుల్ రోల్ ఆకట్టుకుంది. మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్లిమ్స్ను మరింత ఎలివేట్ చేసింది. ఇది సందీప్ కెరీర్లో మరో సాలిడ్ చిత్రం అవుతుందని అంచనాలు మొదలయ్యాయి. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ చిత్రం పవర్పేట నుంచి ఇంట్రెస్టింగ్ గ్లిమ్స్ విడుదల చేశారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ చిత్రంలో సందీప్ పవర్ఫుల్ రోల్లో కనిపించాడు. పుట్టినరోజు కానుకగా విడుదలైన గ్లిమ్స్లో ఆయన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. టైటిల్ రివీల్ విధానం కూడా ప్రేక్షకులను ఆకర్షించింది. మణిశర్మ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్లిమ్స్ను మరింత ఉత్తేజపరిచింది. నితిన్ నుంచి సందీప్ చేతికి వచ్చిన ఈ ప్రాజెక్ట్ 70mm ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ తన కెరియర్లో మరో బలమైన చిత్రాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఐ యామ్ గేమ్ సినిమా ఆగస్ట్ నెలలో విడుదల కానుంది. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. దుల్కర్ ఈ చిత్రాన్ని తన కెరీర్లో అత్యంత స్టైలిష్ ఫిల్మ్గా అభివర్ణించారు. వేఫరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మించిన ఐ యామ్ గేమ్ సినిమా ఆగస్టులో థియేటర్లలోకి వస్తోంది. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తయారైన ఈ చిత్రం యాంటనీ వర్గీస్, మైస్కిన్, కయాత్ లోహర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను తన కెరియర్లో అత్యంత స్టైలిష్ చిత్రమని చెప్పాడు. దుల్కర్ నిర్మాణంలో లోకా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రం బహుభాషల్లో విడుదలవుతుంది. కొత్త స్టైలిష్ లుక్లో దుల్కర్ను చూపించడం హైలైట్ అని ఆయన తెలిపారు. దుల్కర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20న ఆయన జన్మదిన సందర్భంగా త్రివిక్రమ్తో చేసే మైథలాజికల్ సినిమా గ్రాండ్ వీడియో విడుదల చేసే అవకాశం ఉంది. గాడ్ ఆఫ్ వార్ టైటిల్ పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్,
దేవర 2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ జన్మదినం సమీపిస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న మైథలాజికల్ చిత్రం కుమారస్వామి నేపథ్యంలో తెరకెక్కనుంది. గాడ్ ఆఫ్ వార్ టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలు వస్తున్నాయి. బర్త్డే సందర్భంగా విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండే వీడియో విడుదల చేసే సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమా అంగీకరించాక కుమారస్వామి గురించి పుస్తకాలు చదువుతున్నాడని సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న ఎన్టీఆర్ దేవర 2వ భాగం కూడా చేస్తున్నాడు. అయితే అభిమానులు మాత్రం ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పెద్ద సినిమా ఓవర్సీస్ మార్కెట్లో భారీ అంచనాలు కనబరుస్తోంది. ఓపెన్ ఆఫ్ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన 30 నిమిషాల్లోనే $50,000 పైగా ప్రీమియర్ సేల్ సాధించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. జూన్ 3న గ్రాండ్ ప్రీమియర్స్తో నార్త్ అమెరికా ప్రేక్షకుల ముందుకొస్తుంది. పెద్ది సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్లు అంచనాలను ఆకాశానికి చేర్చాయి. సాంగ్స్ 100 మిలియన్ వ్యూస్తో రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రత్యంగిర సినిమాస్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టగా జూన్ 4న పాన్ ఇండియా రిలీజ్ జరగనుంది. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్ ఊరా మాస్ లుక్లో కనిపించనున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత బలం చేకూరుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంటుందని భారీ అంచనాలు ఉన్నాయి. ఈషా ఫేమ్ త్రిగుణ్ మరియు పాపం ప్రతాప్ ఫేమ్ పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మే 15న థియేటర్స్లోకి వస్తుంది. మరుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. టీజర్ ట్రైలర్కు మంచి స్పందన లభించింది. చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్లో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమే తనకు గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. పాపం ప్రతాప్ సినిమాతో వచ్చిన విజయం ఆనందంగా ఉందని తెలిపారు. హీరో త్రిగుణ్ ఈ సినిమా ఫుల్ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని వివరించారు. ఈ సినిమా మంచి కాన్సెప్ట్తో సమ్మర్లో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది. ఈ సినిమాలోని లోటస్ క్రియేటివ్ వర్క్ బ్యానర్పై అరవింద్ మండెం నిర్మించారు. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి తమ సినిమాని చూడాలని నటీనటులు ప్రేక్షకులను ఆహ్వానించారు. వర్స్టైల్ నటుడు, రైటర్, డైరెక్టర్ పోసాని కృష్ణమురళి సుదీర్ఘ గ్యాప్ తర్వాత కొత్త చిత్రం ఆపరేషన్ అరుణారెడ్డి మొదలుపెట్టారు. స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీఎం పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో పోసాని సినిమా వివరాలు వెల్లడించారు. నిజాయితీ గల మహిళా జర్నలిస్ట్ చుట్టూ కథ తిరుగుతుందని చెప్పారు. రాజకీయ నాయకులను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సినిమా సందేశమిస్తుంది. ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదని, అన్ని పార్టీల వారు కుటుంబంతో చూడదగ్గ క్లీన్ ఫిల్మ్ అని స్పష్టం చేశారు. బూతు డైలాగులు లేవని తెలిపారు. 100కు పైగా సినిమాలకు స్క్రీన్ ప్లే రాసిన అనుభవంతో ఈ స్క్రీన్ ప్లే భారతదేశంలోనే బెస్ట్ అని ధీమా వ్యక్తం చేశారు. సినిమా ఉత్కంఠ భరితంగా సాగుతుందని పోసాని చెప్పారు. రఘునందన్ రావు కథ నచ్చడంతో వెంటనే అంగీకరించారని అన్నారు. కొత్త నటుడు పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం పురుషః మే 22న థియేటర్స్లో విడుదలవుతోంది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ పతాకంపై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు వినోదం పంచనుంది. వీరు ఉలవల దర్శకత్వం వహించారు. బత్తుల సరస్వతి సమర్పించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సప్తగిరి లాంటి కమెడియన్లు నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ లాఫ్ రియట్గా ఉండేలా దర్శకుడు ఈ సినిమాని తీర్చిదిద్దారు. కుటుంబ సమేతంగా హాయిగా చూడదగ్గ సినిమాగా దీన్ని రూపొందించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు. సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. నవ్వులు కురిపించే సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. నాని బ్లడీ రోమియో సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో దర్శకుడు సుజిత్ OG2 స్క్రిప్ట్ పనులపై దృష్టి సారించారు. ది పారడైజ్ సినిమా షూటింగ్ డిలే వల్లనే బ్లడీ రోమియో వాయిదా పడింది. నాని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ది పారడైజ్ ఆలస్యం కానుండడం వల్ల బ్లడీ రోమియో లేట్ అవుతుంది. అందుకే సుజిత్ ఈ సినిమాను పక్కన పెట్టి OG2 స్క్రిప్ట్ ఫైనలైజ్ చేస్తున్నారు.
ఓజీ సక్సెస్ తర్వాత సీక్వెల్ను మరింత పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది ఆఖరున లేదా 2027లో బ్లడీ రోమియో షూటింగ్ మొదలవ్వచ్చు. నాని డేట్స్ దొరికినప్పుడు బ్లడీ రోమియో చేయాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నారు. ఫిల్మ్ నగర్లో ఈ అప్డేట్స్ హాట్ టాపిక్గా మారాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఓజీ 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.